ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభమును తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5 మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉండేటలా వాడి దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడు. ప్రియా దేవుని జనంగం, ఉదయకాలం దేవుడు మంచి వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడే మీకు ఇవ్వబడును. దేవుణ్ణి అడగలిగితే ఆయన మీ జీవితంలో కార్యాలు చేయవాడు. ప్రియా దేవుని బిడ్డ, యోహాను సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభులు వారు ఎక్కువ పట్టణములుగా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు ప్రభువా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభులు వారు వారి దగ్గరికి వచ్చి, నేను నీకేమి చేయకూర్చున్నాను. ఉదయకాలం దేవునికి నీ మరణి విజ్ఞాపన, నీ సమస్యను చెప్పుకోగలిగితే ప్రభు ఇచ్చే గొప్ప వాగ్దానం, నేను నీకేమి చేయకూర్చు అని చెప్పి, ప్రభువా నేను చూపులేని వాడుగా ఉన్నానయ్యా అని ఆ గుడ్డివాడు ప్రభువు వారిని బ్రతిమాడుకున్నప్పుడు యేసు ప్రభు వారు వాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వాడు చూపును పొందుకున్నాడు, వెలుగును పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో యేసు ప్రభు వారు గొప్ప అద్భుతం ఆయన చేయబోతున్నాడు. దేవుని సహాయాన్ని కోరుకో, ప్రభునికి సహాయం చేస్తాం. మా పరిశుద్ధులు అయిన మా ప్రభు నీకు వందనాలు. ఉదయకాలం ప్రభు ఎవరైతే నాయన సమస్యల చేత బాధపడుతున్న వారి సమస్య నుంచి విడిపించండి, వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఇస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ దీవించి నీ పరలోకపు ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించుగాక.